క్యాన్సర్ అంటే ఏంటంటే మీ పెంపుడు కుక్కే దానికి పిచ్చెక్కింది. మన పెంపుడు కుక్కని సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కదా. మన కుక్క పిచ్చెక్కితే సిట్ అంటే ఏం చేస్తుంది, చెయ్యలు లేపగానే ఆ ఏళ్ళు వేసేస్తుంది. మనం లేదు, బయట లేదు. ఎందుకని దానికి పద్ధతి లేదు. అలానే క్యాన్సర్ అంటే ఏంటో కాదు, మీలో ఉండే సెల్సే, ఆ సెల్సే అది డ్యామేజ్ అవటం కారణంగా లోపల DNA దెబ్బతింటం, బ్రెయిన్తో కనెక్షన్ కోల్పోవటం కారణంగా చావు లేకుండా స్వేచ్ఛ పొందటం, దాన్ని పెంచి పోషించే గ్లూకోజ్ని విపరీతంగా తీసుకోవడం కారణంగా విపరీతమైన వేగంతో విస్తరించడం, వీటన్నిటి కారణంగా ఇవాళ క్యాన్సర్ ఒక మహమ్మారిలాగా మన మీద ఉరుచుపడింది. క్యాన్సర్ రావడానికి, మన దేశంలో ముఖ్యంగా రావడానికి ప్రధాన కారణాలు మన వంటకు వాడే ఆ కెమికల్ రీఫైండ్ ఆయిల్ 3 పూట్ల మన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు పెట్టబట్టే ఇవాళ 2 సంవత్సరాల పిల్లలు 100 మంది క్యాన్సర్లు అంట. పెళ్ళిగాని ఆడపిల్లలు ఉన్నారు కనీసం కొన్ని 100 మంది. అంటే చాలా హృదయ విదారకమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. జీవితంలో ఏ తప్పు చేయడానికి వస్తుందంటే రీఫైండ్ ఆయిల్ తిన్నాడు ఎవడున్నాడు రీఫైండ్ ఆయిల్ తినేస్తున్నాడు చెప్పండి. మీ పిల్లలకి 3 పూటలు ఏం పెడుతున్నారు? ప్యాకెట్ కట్ చేసే కదా. వాళ్ళు పుట్టినప్పటి నుంచి అంతే కదా.